మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలోని క్రాంతి కిన్ పాఠశాలలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు అంతా విద్యార్థుల మీదే ఆధారపడి ఉందన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న తల్లిదండ్రులను ఎంపీ రఘునందన్ రావు అభినందించారు. గతేడాది నవోదయ సైనిక్ స్కూళ్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు. బలవంతపు చదువులు వద్దని, భవిష్యత్తులో తమ పిల్లలపై బలవంతంగా ఏది రుద్దవద్దని, వారికి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగం వైపు ప్రోత్సహించాలని కోరారు. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లు విద్యార్థుల్ని చిన్నప్పుడు ఎలా శిక్షణ ఇస్తే అలాగే ఎదుగుతారని తెలిపారు. పిల్లలకు ఏది ఇష్టం ఉంటే ఆ పని చేస్తే అప్పుడు పిల్లలు 100% విజయం సాధిస్తారని తెలిపారు. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు తల్లిదండ్రులకు హితబోధ చేశారు. అన్నా అన్నా దొరకట్టు On behalf of the topper Mohit Sai, Sai Teja to be ready to take the award. Next, come on, movie. Again, the movie. Tips తీసుకోండి, ఎలా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకి ఎలా వచ్చింది స్కోరు, ఏం చేయాలి. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఎవరు ఎక్కడుంటే వాళ్ళు ఎక్కడికి పోతే అని చెప్పారు. కొత్తగా మరి మన దగ్గర సైనిక్ స్కూల్ లేవు, మనకు సైనిక్ స్కూల్ పెట్టుకోవాలనే ఆలోచన అప్పుడున్న ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు నేను మాట్లాడితే రాజకీయం అంటే నా దృష్టికి వచ్చిన తర్వాత తెలంగాణకి సైనిక్ స్కూల్ విషయంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎంపీగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా తెలంగాణకి సైనిక్ స్కూల్స్ తీసుకురావడంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా 100% తెలంగాణ కోసం కష్టపడుతుంది. తెలంగాణకి సైనిక్ స్కూల్ వస్తే దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం.
ఈ సంవత్సరం ఒకవేళ తెలంగాణ ప్రాంతంలో సైనిక్ స్కూల్స్ అవైలబుల్ లేక వేరే రాష్ట్రాల్లో లేదా పొరుగునున్న రాష్ట్రాల్లో అడ్మిట్ అయినటువంటి విద్యార్థులు ఒకవేళ డిఫెన్స్ కి సంబంధించిన స్కాలర్షిప్ ఇబ్బంది తెలంగాణలో సైనిక్ స్కూల్స్ లేకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ఏదైనా నష్టం వాటిల్లుతుంది. దయించి నేను తల్లిదండ్రులకు చేసేటువంటి అప్పీల్ విషయాన్ని నా దృష్టికి తీసుకురాను. ప్రతి విద్యార్థికి ఆ లోకల్లో ఉండేటువంటి సైనిక్ స్కూల్లో చదివితే ఎట్లాంటి ఫెసిలిటీస్ అయితే వస్తాయో అట్లే ఒకవేళ ఈ అకాడమిక్ ఇయర్లో మేము స్కూళ్ళని సాధించలేక విద్యార్థులు ఎవరైనా పక్క రాష్ట్రాల్లో జాయిన్ అయితే కూడా వాళ్ళకి తెలంగాణ లోకలైట్స్ గా ఎన్ని హక్కులు అయితే ఉంటాయో ఆ హక్కులన్నీ కూడా రక్షణ శాఖ మంత్రిత్వ కార్యాలయంతో సంప్రదించి తెలంగాణ విద్యార్థులు నష్టపోకుండా తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఒక రాజకీయ నాయకుడిగా 100% తెలంగాణ అనే పదం కోసమే రఘునందన్ రావు పనిచేస్తారు.